హాయ్ హలో. ఇప్పుడు కుతుబ్ మినార్ యొక్క స్తంభం ఏదైతే ఉందో అత్యంత దగ్గరగా మనం ఉన్నాం, పక్కనే ఉన్నాం. చూస్తే కనుక అదేదో సిమెంట్ తోటి చేసిన డిజైన్ కాదు, అవన్నీ కూడా ప్యూర్లీ రాయి మీద చెక్కినటువంటి డిజైన్స్. అదేవిధంగా ఆ ఉర్దూ భాషకు సంబంధించినటువంటి కొన్ని కూడా ఉన్నాయి వీటి మీద. చాలా అద్భుతమైనటువంటి మరి ఈ యొక్క అది ఏమంటామంటే అప్పుడున్నటువంటి ఎవరైతే కళాకారులు ఉన్నారో చాలా అద్భుతమైనటువంటి డిజైన్స్ తోటి వీళ్ళు చెక్కటం. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఉర్దూ భాషకు సంబంధించినటువంటి కొన్ని లెటర్స్ కూడా, అంటే నాకు ఉర్దూ రాదు కంటే నేను చెప్పలేకపోతా కానీ బట్ ఆ లెటర్స్ కూడా దాని మీద ఉన్నాయి. అలాగ బాగా పైకి వెళ్తే కనుక పైన కూడా ఒక మంచి డిజైన్, ఒక మంచి డిజైన్ తోటి అవన్నీ కూడా చెక్కడం జరిగింది. మరి ఇంత అద్భుతంగా డిజైన్ చేసి చెక్కటం, దీన్ని నిర్మించడం, మరి ఆ రోజుల్లో మరి అంత పెద్ద రాళ్ళు అవన్నీ మోయటం, అదేవిధంగా ఇటుక, ఓన్లీ ఇటుకతోటి అలాగా కట్టుకుంటే వెళ్ళటం, అంత హైటు అంటే 73 మీటర్ల హైటు నిర్మించడం అంటే చాలా మంచి విషయం, పెద్ద విషయం, బాగా జరిగింది. భారతదేశంలో ఇలాంటి సంపదకి, కళా సంపదకి మరి ఎక్కడా కూడా పదవలేదు. మరి తంజావూరు దగ్గర నుంచి అమరావతి శిల్పాల వరకు కూడా అద్భుతమైనటువంటి సంపద అంతా కూడా భారతదేశం యొక్క ఆస్తి. ఎవరైనా ఢిల్లీ వచ్చినప్పుడు డెఫినెట్ వాచ్.